మహిళా జర్నలిస్టులకు 14 రోజుల రిమాండ్. రేవతి తన్వి యాదవ్లకు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించినటువంటి నాంపల్లి కోర్టు. చెంచల్గూడ మహిళా పోలీస్ స్టేషన్కు తరలింపు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అరెస్టులను తీవ్రంగా ఖండించిన కేటీఆర్ ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఎక్కడ పోయినాయా జర్నలిస్ట్ సంఘాలు? ఏడ ఉన్నాయి జర్నలిస్ట్ సంఘాలకు? కాంగ్రెస్ అనుకూలంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అరెస్ట్ అయితే స్పందన ఉంటుంది. ఇట్లా ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా అరెస్ట్ అయితే, వాళ్ళ మీద దాడులు అయితే సపోర్ట్ చేయవు. ఈ జర్నలిస్ట్ సంఘాలు ఎందుకో, ఈ కథ ఎందుకో, ఏందో, ఈ పని కేసీఆర్ ఎందుకు చేయలేదో, ఇవన్నీ అర్థం కాని పరిస్థితి. చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది, ఎట్టయితే. నిన్న వాళ్ళని 14 రోజులు రిమాండ్ ఇచ్చారు. అయితే వీళ్ళ మీద ఏదో ఒక కేసు పెట్టిరంట, ఒక సెక్షన్. ఆ సెక్షన్ని ఆల్రెడీ మళ్ళీ నిన్న జడ్జి దాన్ని తొలగించారు. మేబీ ఇవాళ రేపట్ల ఒకవేళ వస్తేనేమో ఇవాళ బెయిల్ రావాలి. ఇవాళ రాలేదనుకుంటే మాత్రం సోమవారం దాకా వాళ్ళు జైలునే ఉండాల్సి వస్తుంది. కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే. ఏవి? ఇగో ఇక్కడ కేటీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అంట. మేము అన్ని నిజాలే చెప్పినాం. రుణమాఫీ భరోసా అందరికీ ఇచ్చాం. వరంగల్ డిక్లరేషన్ ప్రకారం రుణమాఫీ చేసినాం. కాంగ్రెస్ రైతుల ప్రభుత్వం అని నిరూపించుకున్నాం. కేటీఆర్ వ్యాఖ్యలకు పీసీసీ చీఫ్ కౌంటర్. అవునా అన్న? ఆయన చెప్పిన అన్ని అబద్ధాలు, మీరు చెప్పిన అన్ని నిజాలు. సరే, మీరు నమ్మినంలే. ఇక నమ్మినంలే, ఎందుకంటే ఇక ఎక్కువ చెప్పినా బాగుండదు. మీరు చెప్పిన అన్ని నిజాలే. కాంగ్రెస్ వాళ్ళు అన్ని నిజాలే చెప్తారు అబ్బా, అబద్ధాలు చెప్పరు ఒక్కటి కూడా. అన్ని నిజాలే చెప్తారు. అబద్ధం అనేది వాళ్ళ నోటికెళ్ళి రానే రాదు. అంత శుద్ధపూసలు, అంత ఏమంటారు దాన్ని, అంత అద్భుతమైనటువంటి వాత్సల్యం ఉన్నటువంటి వాళ్ళు సత్యహరిశ్చంద్రులు. వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్న, వీళ్ళందరూ కూడా సత్యహరిశ్చంద్రులు. బూతులు రావాలి నోట్లోకి వెళ్ళి, అబద్ధాలు కూడా రావు. అసెంబ్లీలో గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించారని చెప్పేసి నా బీజేపీ ఎల్పీ లీడరు ఎల్లిటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడాడు. ఎమ్మెల్యేకు క్లాస్ వీకిన సీఎం. ఈ ఎమ్మెల్యే క్లాస్ వీకిన దాంట్లల్లా ఇక్కడ చూడండి ఏముందంటే, 20 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అని చెప్పిండంట ఆయన. ఇగో 20 ఏళ్ళు నేనే సీఎం ఉంటా. సిఎల్పి సమావేశంలో రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్తో టచ్లో ఉంటే మీకే నష్టం. అసెంబ్లీలో బీఆర్ఎస్ను అడ్డుకోలేదని అసహనం. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఎలా అడ్డుకుంటామని ఓ సీనియర్ మంత్రి చురక. సీఎం మాట్లాడుతుండగా వెళ్ళిపోయిన ఎమ్మెల్యేతో సమన్వయం లోపం బహిర్గతం. ఇక జానారెడ్డి కొడుకున్నాడు కదా ఎమ్మెల్యే, ఈయన ఏదేదో పొడుగు మాటలు మాట్లాడుతుంటే చెల్ని తల్లి అమ్మ ఏం మాట్లాడతారా అని చెప్పేసి ఈయన మాటలు వినలేక ఓ ఎమ్మెల్యే బయటకు వెళ్ళండి. ఆయనకి ఈయన క్లాస్ వీకిండ్ అంట. అయితే సీఎం గవర్నర్ మాట్లాడుతుంటే బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి చేసి మీరు ఎందుకు అడ్డుకోలేదని చెప్పేసి ఈయన పోయి వాళ్ళందరి మీద షిర్రు బుర్రున ఎగిరిండంట. మీ విప్పులు ఏం పని చేస్తారు, మీరేం పని చేస్తారు, మీరెందుకు అది చేస్తలేరు అని చెప్పేసి. సో అట్లా ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిపోయినాక 20 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అని చెప్తున్నాడు ఆయన. అలా తెలంగాణ ప్రజలు డిసైడ్ చేయాలి ఎవడు సీఎం ఉంటాడు అనేది. 20 ఏళ్ళు నువ్వే సీఎం ఉంటాడు చంద్రబాబు నాయుడు, మోడీ కూర్చొని డిసైడ్ చేస్తారా? ఏమో మరి ఈవీఎంలో ఏమైనా ట్యాంపరింగ్లు చేసుకొని, ఓటుకు నోటు కేసులలో ఏమైనా క్లియరెన్స్లు తెచ్చుకొని 20 ఏళ్ళు ఉంటావో మరి 30 ఏళ్ళు ఉంటావో మొత్తం రాసిపించుకోరాదు. తెలంగాణ రాష్ట్రాన్ని నీకు అనుకూలంగా రాపించుకుంటే అయిపోతుంది కదా. 20 ఏళ్ళు సీఎం ఉంటాడంట ఆయన. ఉండు 20 ఏళ్ళు ఉండు, 30 ఏళ్ళు ఉండు. తెలంగాణ అంత తెలిసేదాకా ఉండు నువ్వు ఎట్టి పరిస్థితిలో. అది కాకు. ఇక ఈనాడు పత్రిక, ప్రజలే కేంద్రంగా పాలన నడుస్తా, సమృద్ధి సమానత్వం పురోగతిలో దేశానికి దిక్సూచిగా తెలంగాణ, అపరిమిత అవకాశాల దిశగా వేగవంతమైన ప్రయాణం, వెన్నుదన్నుగా నిలుస్తున్న నిర్మాణాత్మక నాయకత్వం, ధైర్యంగా సంస్కరణలు. గవర్నరు జిష్ణుదేవ్ వర్మ నిన్న ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలల్లో ఇగో ఇట్లా ఏమన్నా అర్థమవుతున్నదే. ప్రజలే కేంద్రంగా పాలన అంటే ప్రజలు ఆగం చేసే పాలన, ప్రజలే కేంద్రంగా ప్రజలను షిప్ప పట్టుకొని అడక తినే పాలన రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మరి గవర్నర్ గారు చెప్పినట్టుగా అనిపిస్తున్నది. అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? అబద్ధాల ప్రాతిపదికన రాష్ట్రాన్ని నడపను. మరి నువ్వు చెప్పేదే అబద్ధాలే. నీ గురించి నువ్వే చెప్పుకుంటావేంది? ఆర్థిక క్యాన్సర్ను ఎన్నాళ్ళు దాచిపెట్టాలి? కేఆర్ రాష్ట్రానికి అప్పులు తప్పులు ఇచ్చి వెళ్ళారు. నిజం చెప్తుంటే రాష్ట్రం పరువు తీస్తున్నారు, దిగిపో అంటున్నారు. ఫ్యామిలీకి ప్యాకేజీల అసత్యాల ప్రచారం చేస్తున్నారు. అధ్యాపకుల నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో రేవంత్ రెడ్డి. నాకు సీఎం అనడానికి కూడా సిగ్గు అనిపిస్తుంది. నేను ఇక్కడ నుంచి సీఎం రేవంత్ రెడ్డి అనే అంట. గట్టిగా మాట్లాడితే రేవంత్ అంట. గవర్నర్ ప్రసంగం పైన కాంగ్రెస్ హర్షాధ్వానాలు, ఆద్యంతం బారాస నిరసనలు, సభకు హాజరైన కేసీఆర్. కాంగ్రెస్ కార్యకర్తల ప్రెస్ మీట్లా ఉందని చెప్పేసి కేటీఆర్ అన్నట్టు అబద్ధాలు చెప్తుందని చెప్పేసి ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని బీజేపీ అన్నట్టు ఒక వార్త.
19 బడ్జెట్ 27 వరకు అసెంబ్లీ మండలి సమావేశాలు, సభ్యులంతా హాజరు కావాల్సిన సిఎల్పి సమావేశంలో సీఎం అన్నట్టు రాసిరు. ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు మెర్జీ చేసిరంట. ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ సిటీ కట్టుకుంటున్నాడు. ఆ ఫ్యూచర్ సిటీలో ఆ గ్రామాలన్నీ విలీనం చేసి అలా భూములన్నీ గుంజుకుంటాడు. మేడిగడ్డ లోపాలమయం నిర్మాణ సంస్థ ఇంజనీర్లదే బాధ్యత, తుది నివేదికలో విజిలెన్స్. ఆ ఎస్ఎల్బీసీ ముచ్చట చెప్పురా అంటే ఇప్పుడు మేడిగడ్డ కాళేశ్వరం తీసుకొచ్చారు. సో సత్సంబంధాల అలా ఉంటే మీపై పోటీ పెట్టకుండా ఉంటారా? రాజకీయంగా ప్రత్యర్థులమనే భావన ఉండాల్సిందే. సభ జరిగినన్ని రోజులు సభ్యులు హాజరు కావాల్సిందే. ప్రతిపక్షాన్ని తిట్లతో కాదు సబ్జెక్టుతో తిప్పికొట్టాలంట. అది నీ గురించి నువ్వు చెప్పుకుంటుంటే ఉంది. నువ్వే తిడతావు, సబ్జెక్ట్ ఏడా మాట్లాడవు. సబ్జెక్టు తోటి నువ్వు తిప్పికొట్టాలి, సబ్జెక్టు నీకు తెలవాలి ముందు. విపక్ష సభ్యుల గందరగోళం పైన విప్పులు స్పందించలేదేం. ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. ఇకపై అన్ని నియోజకవర్గాలకు సమానంగా నిధులు. సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఎమ్మెల్యే జైవీర్ మధ్యలో వెళ్ళిపోవడం పైన సీఎం అసహనం. నిన్ను దేక్తారా? జానారెడ్డి కొడుకు ఆయన. జానారెడ్డి బిచ్చం వేస్తే నువ్వు సీఎం అయినావు, తెలియదు ఆ విషయం? జానారెడ్డి బిచ్చం వేస్తే నువ్వు సీఎం అయినావు. ఇవాళ జానారెడ్డిని కదా ఒక పని చేయి, జైవీర్ మీద నువ్వు సీరియస్ అయినావు కదా, పోయి వాళ్ళ నాయనకి చెప్తే నీ కుర్చీ ఊసిపోతుంది. ఒక్క తన అంతే కుర్చీ ఊసి ఆ కాలు ఊసి అటు పడుతుంది, తమరు కింద పడిపోతారు. మారకపోతే మార్చురికే. ఇప్పటికే స్టేచర్ నుంచి స్ట్రెచ్చర్ మీదకి వచ్చావు. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు క్యాన్సర్ ఇచ్చావు. 5 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేశావు. నేను ఎందుకు దిగాలి? నీ ఫామ్ హౌస్ గుంజుకున్నానా? కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ధ్వజం అంట. ఊపర్ షేర్వాణి అందరు పర్షాని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్. ఉన్న పశువులన్నీ మీరే మింగినాక షేర్వాణి ఉంటుంది, పర్షాని ఉంటుంది, అందరు వాణి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందరు వాణి ఉంటుంది, షేర్వాణి ఉంటుంది, ఇంకోటి ఏముంటుంది, రేఖావాణి కూడా ఉంటుంది. అన్ని వాణిలు ఉంటాయి. కేసీఆర్ చేసిన అప్పులు తప్పులకే ప్రతి నెల 6,500 కోట్లు. రాష్ట్రానికి ఆయన ఇచ్చింది ఫైనాన్షియల్ క్యాన్సర్. వాస్తవాలు ఎన్నాళ్ళు దాచిపెడతారు, అబద్ధాలు చెప్తూ రాష్ట్రాన్ని నడపలేము. మరి అబద్ధాలు చెప్పి ఎట్లా హామీలు ఇచ్చినావు? తెలియదు దానికి ముందే అప్పైన సంగతి ఏమో. కేసీఆర్ దిగిపోయే ముందు చేసిపోయిందా? వాళ్ళు అప్పు చేసి ఉంటే తప్పు చేసి ఉంటే అది ఒక్క రోజులో చేసిందా ఏమన్నా? ఏం ముచ్చట్లు చెప్తారా మీరు? తెలంగాణ సమాజాన్ని నమ్మించడం కోసము ఎన్ని అబద్ధాలు ఆడాలనో అన్ని అబద్ధాలు ఆడతారు. ఎంత దిగజార్చాలనో అంత దిగజారుస్తారు.